నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బెప్పం టీవీ. వార్తలు చదువుతున్నది బెప్పం రాజ్. ఈరోజు జరగబోయే కార్యక్రమం పేరు వచ్చేసి మేల్కోరా మూర్ఖుడా. డిస్టిక్ కాదు, జిల్లా అసలే కాదు, దేశం కాదు, కంట్రీ అసలే కాదు, ప్రపంచవ్యాప్తంగా పురుషులపై ఎన్నో హత్యలు, కుట్రలు, ఎన్నో మానభంగాలు కూడా. మహిళలకు రక్షణ ఉంది, కానీ పురుషులకు రక్షణ ఎందుకు లేదు? ఎంతోమంది పురుషులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు, వాళ్ళ ఆగడాలు చెప్పుకుంటున్నారు. మహిళలకు ఎలాగైతే మహిళా సంఘాలు ఉన్నాయో పురుషులకు కూడా పురుష సంఘాలు రావాలని ఎన్నో ధర్నాలు చేస్తున్నారు. అసలు ఈ ప్రపంచానికి ఏమైంది? ఒకవైపు కుక్కర్లు, ఒకవైపు డ్రమ్ములు. ఎవరు నోరు మీద పరేంటి? ఏ బాబు నిన్నే లేవు, ఏ బాబు లేవు. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి, పేరా కొట్టరా మీరు? ఇది ఇలా ఉందంటే పేరా అని అర్థం. దీని ఇండికేషన్ పేరాగ్రాఫ్ అని అర్థం. పేరాలు కొట్టారండి మీరు? ఎందుకు పుడతారో తెలియదండి కొంతమంది మనుషులు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులకు అసలు. ఓకేనండి, సెకండ్ ఇది. సారీ అండి, తాడు. సారీ అండి, 69. చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అవుతాయండి మనుషుల వల్ల. వార్తలు రాసేటప్పుడు పులి స్టాప్లు, కామాలు, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవేం పెట్టరా మీరు? ఎందుకండి వీళ్ళు? నేను రాసేటప్పుడైతే ఎడ్యుకేషన్ ఉంటుంది, మోషన్స్ ఉంటుంది, పులి స్టాప్లు, కామాలు, ఒక పంక్చువాలిటీ అన్నీ పెడతాను. ఎందుకంటే వీళ్ళు ఏమనంటేనేమో అందరికి కోపం వచ్చేస్తుంది, హట్ అయిపోతారు, పని చేయడం మాత్రం చేత కాదు. ఎందుకు పుడతారో తెలియదు మనుషులు. ఓకేనండి, తగలటండి నిరంజన్ గారు. హలో బేబీ, చెప్పు. తిన్నావా? టమాటా పప్ప? అవునా, ఓకే. అవునా, ఎందుకు? వంట చేయాలా? ఎన్నిసార్లు చేయాలి వంట? నేను ఎందుకు చేస్తానే నీకు? మనం మాట్లాడుకున్నది ఏంటి, నువ్వు చెప్తున్నది ఏంటి ఇప్పుడు? ఒక రోజులో పొద్దున పూట నేను అన్నము కూర చేస్తానని మాట్లాడుకున్నాము, రాత్రిపూట నువ్వే వంట చేస్తా అన్నావు కదా. ఇప్పుడు మళ్ళీ నేను తొందరగా వచ్చి నా పనులను ఆపుకొని మళ్ళీ నువ్వు వంట చేయాలా నీకు? నేను చెయ్యనే. చెప్పుకోపో, ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపో. పుట్టింటికి పోతావా? పుట్టింటికి పో. నేను కూడా నా పుట్టింటికి పోతా. పెట్టు, బాయ్, కథం. సరే అండి, సరేనండి. ఒక్క క్షణం ప్రపంచంలో ఏ పురుషులు ఎలా చనిపోతే మాకేంటి అయితే మాకేంటి అని నా లడ్డులో భాష రాశారు. నేను రాసిచ్చినది మీకు చెప్తుంది ఏంటండి అక్కడ? నేను రాసింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటండి? మాకేంటి అయితే మాకేటి అని రాశారు. ఈ లడ్డులో భాష ఏమైనా బాగుంటుందండి? మీరే చెప్పండి. ఏం కావాలంటే తెప్పిస్తాం, తింటారు. తినండి, ఇంత తినండి. ఇంకా ఎందుకండి వీళ్ళు? కామన్ సెన్స్ ఉండదు, ఏముండదు, పని చేయడం చేత కాదు. నేను ఇప్పుడే కోపదారి మనిషిని తెలుసండి మీకు. పొద్దున ఆల్రెడీ కొట్లాడొచ్చాను నేను. ఎందుకంటే నాకు అంత పిచ్చెక్కిస్తున్నారు ఈరోజు. తాజాగా అందిన వార్త అండి, పురుషులకు కూడా పురుష సంఘాలు ముందుకొచ్చాయి.
మనకంటూ ఒక మంచి రోజులు వచ్చాయి. సో అందరూ బాగుండండి. ఎందుకండి ఇది స్టూడియో అనుకున్నారా, ఏమనుకున్నారండి మీరు? వార్తలు చదివేటప్పుడు ఎలా ఉండాలండి? వార్తలు చదవమంటారు. వార్తలు చదివేటప్పుడు గడ్డాలు గుండ్లు గీసుకుంటే మేము ఏం చేయాలండి? జోకర్ గారిలాగా కనిపిస్తున్నాను మీకు. మన స్టూడియో అనేది ఎంత అసలు అంతా, కానీ దానికి కూడా ఇంత ఇంత చేస్తున్నారు. సారీ అండి. ఏమ్మా ఏంటండి మళ్ళీ? నాకు ఇంట్రెస్ట్ పోయిందండి, నాకు ఇంట్రెస్ట్ పోయింది. నా లడ్డులో ప్రోగ్రామ్ ఉంటే ఎంత పోతే ఎంత, పోతే పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ పోయింది. మీరే చదువుకోండి వార్తలు, పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు వద్దు, నాకు ఈరోజు వార్తలు వద్దు నాకు.